హలో గైస్, దిస్ ఇస్ వెల్కమ్. మై నేమ్ ఇస్ విష్ణు. ఓకే, ఈరోజు నాకు పెద్ద పని పడింది. ఎందుకంటే సండే కాబట్టి ఒక 2 PM వరకు పని చేయాలి. సో ఆ పని కంప్లీట్ అయ్యాక నేను గేమ్ ఆడడం మొదలుపెట్టా. సో సోలోగా ర్యాంక్ ఆడుతున్నా. మనం ల్యాండింగ్ చేసేది పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేస్తే ఎక్కడ దిగిన గెన కోసమే దిగుతాం. ఓకే, గెన అయితే దొరికిపోయింది. ముందున్నాడు, పారిపోతున్నాడు. ఓకే, వాడిని వదిలేదే లేదు. వాడు వెనకే పరిగెడదాం. గ్లోవల్ వేసాడు, తెలివైనవాడు. క్యారెక్టర్ కూడా యూజ్ చేస్తాడా? యూజ్ చేశాడు. ఎక్కడో ఉంటాడు, వెనకే ఉంటాడు. అరే గాయస్, వాడికి అంత కొట్టాను కానీ వాడేంటి చెప్పలేదండి. దగ్గరికి వెళ్దామనండి. వీడు చచ్చిపోయాడు. మంచిదే. ఓకే, నాకు వించెస్టర్ గన్ దొరికింది. ఇక్కడ ఫైర్ అవుతుంది. దగ్గరికి వెళ్దాం. 1 ట్యాప్ కొట్టే మేబీ అవసరం ఉంటే కొడదాం, లేకపోతే లేదు. వాడు మిస్ అయిపోయింది. ఇంకొకసారి దొరికాడు, చచ్చాడు. 63కే చచ్చిపోయాడు. ఓకే, ఇక్కడ ఉన్నాడు ఎనిమి. పారిపోతుండా? దొరికాడు. 1 ట్యాప్. చూసారా, అలా ఎవడు కొట్టాడు వించెస్టర్తోని. ఓకే, ఇక్కడ లూట్ అయితే బాగానే ఉంది. ఎవడు డ్యామేజ్ చేస్తాడు? ఇదేనా? ఓకే, వీడికి డబుల్ డ్యామేజ్ చేశాను. గ్లోవల్ వేసాడు. ఇప్పుడు ఏమో ఎంత తాగేసాడు. ఊరిని వెనక నుండి కొడతాడు. ముందు నుండి రా. అది అలా ఉంటుంది ముందు నుండి అయితే. తల ఒప్పుకుంటూ వచ్చేస్తాను ముందు. ఎవడు లాంగ్లో ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్దామా? ఈ రాయానికి ఉన్నాడా పోయాడో తెలియదు. ఓకే, ప్రశాంతంగా లూట్ ఏరుకున్నాం. మనం ఆ చెక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎవడో లేడు. ఇక్కడికి వచ్చేసాను. ఆడు ఇంట్లో దొరికిపోయాడు. సో వీడిని కనెక్ట్ చేద్దామన్నా అవ్వట్లేదు. వాడిని కొడదామన్నా కవర్ ఇవ్వట్లేదే. బయటకు వస్తే 1 ట్యాప్, కానీ ఆడు రావట్లేదు. నాకన్నా క్యాంపింగ్ ప్లేయర్లా ఉన్నాడు వీడు. కొంచెం బుర్రేస్తే బుర్ర పేలిపోయినట్టు కొట్టేద్దాం, కానీ ఆడు రావట్లేదు. విండోలో తిరిగాడు కానీ నాకు 1 HP లాగేశాడు. ఓడి అమ్మ, మెడికెట్ వేసుకోవాలి. చచ్చిపోతామా మెడికెట్ వేయాలి బేగి. ఓడి చంపేశాడు. వీడి గుర్రమే తిరుగుతున్నారు గాయస్. మనకి ఫైనల్గా రివ్యూ వచ్చింది. ల్యాండింగ్ అయ్యాం మన రోడ్డు దగ్గర. ప్రశాంతంగా లూట్ ఏరుకోవాలి. ఓకే, వించెస్టర్ గన్ దొరికింది మనకి. ఎందుకంటే మన లూట్ ఎవరు తీయలేదు. ఫైనల్గా డ్యామేజ్ చేద్దాం. డ్యామేజ్ అంటే డ్యామేజ్ అయింది. 1 ట్యాప్ కూడా తగలేదు. సరే, మనం అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇక్కడ రాయానికి ఎవడో నాకు కొట్టాడు. అంటే కొట్టలేదు, ఉన్నట్టు తెలిసింది స్కానర్లో. వాడి దగ్గర AWM ఉన్నట్టే ఉంది. ఓకే, ఈ సందర్భంలో దూరిపోయి వాడిని కొడదామా అంటే వాడు డ్యామేజ్ చేస్తాడు. ఇప్పుడు ఏమో డ్యామేజ్ పరిగెడు. అదేమో హీలింగ్ అవ్వాలి. ఓకే, ఈ చిన్న గ్యాప్ ఇస్తే వాడిని చంపేనా? వాడు రాయానికి ఉన్నాడు ఖచ్చితంగా. అరే, రాయానిక ఒకడనుకుంటే ఇద్దరు ఉన్నారేంటి? ఒకవేళ డమ్మీ క్యారెక్టర్సా? ఓకే, ఇది ఒరిజినల్ అనుకుంటా. ఇప్పుడు ఏమో HP లాగేసాడు. పరిగెట్టాలి. ఇప్పుడు ఏమో హీలింగ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మనము సేఫ్గా ఉండం ఈ డౌన్లోట. ఓకే, ఇక్కడ కూర్చుంటే వాడే వస్తాడు. ఏంటి ఇంకా రావట్లేదు? రావట్లేదంటే పారిపోయి ఉంటాడులే. నువ్వు నా ఎదురుగా ఉన్నాడా? ఓకే, 1 ట్యాప్, నో చాయిస్. ఇంకొకసారి 1 ట్యాప్, నో చాయిస్. రిస్క్ తీసుకోవచ్చు, కానీ అంత రిస్క్ తీసుకోవద్దు. ఓకే, వాడు లాంగ్లో ఉన్నాడు. స్లాష్ వేద్దాం. ఓకే, వాడికి డ్యామేజ్ అవ్వలేదేంటి? ఓకే, రాయికి చూద్దాం. వాడు అక్కడ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. ఓహో, లాంగ్లో ఉన్నాడు. తెలివైనడే, వస్తాడు కిందలో వెళ్ళి. ఓకే, ఇంకొకసారి 1 ట్యాప్. ఇది మంచి అవకాశం, దగ్గరికి వెళ్ళిపోవడం. ఓకే, 25 డ్యామేజ్ చచ్చిపోయాడు. అది ఎంతో నేను సరిగ్గా చూడలేదు. డ్యామేజ్ కింద నుండి వాడు కొడతాడు. వాడికి 1 ట్యాప్ కొట్టాడు. అలా ఉంటుంది మనతోటి. ఎందుకు వస్తారేట బాటు. లూట్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ ఎనిమిస్ ఉన్నారంటే చెప్పలే. పైనుండి కూడా దిగొచ్చు. అదిగో దిగుతాడు. దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఉన్నాడు అనుకుంటాను. ఉన్నాడో లేడో తెలియదు. ఎదురుగా వచ్చాడు. వీడికి 1 ట్యాపే అండ్ నో చాయిస్. పరుగు. వస్తాడా రాడా? రాలేదు. వీడు వస్తాడనుకున్నా కానీ రాలేదు. ఇటు కూడా రాలేదు. సో కింద వెళ్ళిపోదాము. ఓకే, ఎక్కడున్నాడు దొంగన కొడుకు? ఓకే, కనిపించాడు. 1 ట్యాప్, నో చాయిస్. ఇంకొకసారి 1 ట్యాప్ కొడితే 1 ట్యాప్, నో చాయిస్. 1 ట్యాప్.
ఓకే మెడికేట్ వేసుకో. ఓకే మెడికేట్ అయిపోయింది. ఒక ఓరియన్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎనిమీస్ కొడుతూ ఎస్కేప్ అవ్వచ్చు. అలాగే జూన్లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ క్యారెక్టర్స్తో ట్రై చేస్తా. వీలైతే అది ఒక ఛాలెంజ్లా తీసుకుంటాను. ఓకే గైస్, నా వాయిస్ అక్కడక్కడ చేంజ్ అవుతుంది, సారీ. ఇక్కడ ఎనిమీస్ ఉన్నారు ఎక్కువ, చాలామంది క్రాస్ ఫైట్ అవుతుంది. ఇక్కడ మనకి కిల్స్ రావచ్చు. ఓకే ఓకే మన ముందున్నాడు ఎస్కేప్ అవుతున్నాడు. ఇది వన్ టైప్, ఇంకొక డ్యామేజ్. ఓకే చచ్చిపోయాడు, డ్యామేజ్ కాబట్టి. ఓకే మనం సేఫ్ జోన్కి వెళ్ళిపోదామా. కింద నుండి ఒక వీరుడు వస్తున్నాడు గుర్రం మీద. వీడికి వెహికల్ క్యారెక్టర్ ఉంది, అందుకే మనం ఏం చేయలేం. ఇంట్లో దూరిపోయి మనం ప్యాక్ చేసుకుంటాం. ఇంత డ్యామేజ్ చేసాడు కాబట్టి చేసుకోవాలి. అన్నిసార్లు ఊస్తే నా ప్రాణం పోతున్నట్టుంది. ఓకే గ్లోవల్ బ్రేక్ చేయాలి, స్లాష్ చేయాలి. ఇప్పుడు మనం జూన్ కూడా వచ్చేస్తుంది, వార్నింగ్ ఇచ్చింది గరీనా బాబాయ్. మనం వెళ్ళిపోవాలి. స్లాష్. ఓకే గ్లోవల్ 10 కూడా బేబీ. ఇంత లేటుగా. ఓకే ఎనిమీస్ అయితే ఎక్కడున్నారో తెలియదు. ఓకే ఇక్కడ ఫైర్ అవుతుంది. వాడైతే కనిపించాడు దొంగచాటుగా. వీడికి వన్ ట్యాప్. ఓకే ఇంకొక టైం చచ్చిపోయాడు. అన్నీ అవ్వాలి. ఇది అబ్బా ఏంటి కనెక్ట్ అవ్వలేదు. వీడు లక్కీ పర్సెంట్ కాబట్టి గెలక్కుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ కిల్స్ అయితే వచ్చేలేవే. ఫైనల్గా మనమే బోయ కొట్టాలి కాబట్టి కొంచెం క్యాంపింగ్ చేసి ఆడాల్సి ఉంటుంది. కింద డ్రాప్ దగ్గర ఉన్నారు. ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకొక డ్యామేజ్ వీడికి అసలు కనెక్ట్ అవ్వట్లేదు. వీడికి 1 డ్యామేజ్ పడింది కానీ వీడు చదవట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అస్సలు. అదే వించెస్టర్ కనెక్ట్ అవుతుంది కానీ ఏమైంది. ఓకే వెయిట్ చేద్దాం. ఓకే ఇలా కిందకి వెళ్దాం. కిల్స్ ఏం దొరుకుతాయి. పోయే కంటాం కానీ కిల్స్కే చూస్తాను. సరే అక్కడ క్యాంపింగ్ చేసుకుంటా. ఎవరు వెనక పడుతుండ్రు. ఇది అబ్బా వెనకుంటూ కొట్టడం అంతే. ఓకే ఇది క్యారెక్టర్ ఏంట్రా. ప్యాక్ చేసుకుందాం. ఈరోజు సంగతి తర్వాత చెప్తాం. పోయా మందే. ఏంటి ఇలా చచ్చిపోయినట్టు. ప్యాక్ చేయలేదా, గ్యాప్ వదిలేసానా. సరే నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే గైస్, ఇది నా ఫస్ట్ వీడియో. సో మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో అడుక్కుంటున్నాను. ఏంటంటే లైక్, సబ్స్క్రైబ్. సో కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో కామెంట్ సెక్షన్లో మీరు ఎలాంటి ఛాలెంజ్ ఇస్తే కొంచెం బెటర్గా ఆడుతా, కొంచెం కొత్త వీడియోస్ పెడతా ఆ ఛాలెంజ్ ద్వారా. ఇక మీకు ఇంకా చెప్పలేను. బాయ్, ఉంటా. బాయ్ అంటే బాయ్ కాదు, కొంచెం నా వాయిస్ చేంజ్ అవుతుంటాయి అక్కడక్కడ. కొంచెం డబ్బింగ్ ప్రాబ్లం ఏమనుకోవద్దు. కొత్త వీడియో కదా, కొత్తగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. మరొక వీడియోతో వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది నా వాయిస్. అదే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఉంటానా, బాయ్.